వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. సారీ, మొత్తానికి ఈ రోజు మన జిల్ జిల్ జిగా వచ్చేసింది ఏకశిల జూనియర్ కాలేజ్ కి. సో మరి చూసావా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గర్ల్స్. ఎప్పుడు మన జిల్ జిల్ జిగా కోవిడ్ కాలేజ్ లో చేస్తుంటే బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ టోటల్ గర్ల్స్, బ్యూటిఫుల్ గర్ల్స్. ఇంతమందిని ఒకే ప్లేస్ లో చూడాలంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు. అండ్ వాళ్ళ చూపులు నా వీపుకు తగులుతున్నాయి వెనకాల. నితిన్, వీళ్ళ అభిమానాన్ని చూస్తుంటే నాకు ఇప్పుడు ఒక కవిత చెప్పాలనిపిస్తుంది. చెప్పనా? విత్ యువర్ పర్మిషన్. నువ్వు చెప్తే బాగానే ఉంటుంది, మర్చిపోతే ఇబ్బంది ఉంటుంది. ఆకాశం అందమైన నిలయం, అది అన్నమయ కీర్తన కడు కమనీయం, ఏకశిల ఇన్స్టిట్యూటే చదువుల తల్లి నిలయం. మొత్తానికి ఈరోజు మన జిల్ జిల్ జిగాలో మా అమ్మాయిలే విజయం. ఓకే రైట్. సో ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా మరి టాస్క్ చేయడానికి గర్ల్స్ అందరూ రెడీగా ఉన్నారు. యాక్చువల్ గా లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ నితిన్ టీమ్ అని చెప్పే లోపే పాపం చెప్పేసింది అందరూ విన్నర్స్ అని. రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ వాణి టీమ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ నితిన్ టీమ్. చూసావా జోష్, ఆ హుషారు, ఆ ఎనర్జీ అలా ఉంటుంది అనమాట. ఓకే సో రైట్, మరి మొత్తానికి వాణి టీం అనుకున్నాం, నితిన్ టీం అనుకున్నాం. మరి ఫస్ట్ గా మరి టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు చూసేద్దాం. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం వచ్చేసాం టాస్క్. సో మరి టాస్క్ చేయడానికి వాణి టీం నుంచి 3 గర్ల్స్ అండ్ నితిన్ టీం నుంచి 3 గర్ల్స్ రెడీగా ఉన్నారంట. సో మరి ఫస్ట్ గా నితిన్ టీం నుంచి ఆ 3 గర్ల్స్, ఆ 3 బ్యూటిఫుల్ గర్ల్స్, నాట్ మామూలు గర్ల్స్ కదా, అందమైన గర్ల్స్. సో ఎవరు వస్తున్నారు చూసేద్దాం. సో లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. టాస్క్ చేయడానికి మా గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో ఎనీవేస్ మరి ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా ఫస్ట్ మరి టాస్క్ లోకి వెళ్ళిపోదాం. సో మరి టాస్క్ ఇప్పుడు నిజంగా మాకు టాస్క్ లాగా ఉంది. సో ఎవరితో ఫస్ట్ స్టార్ట్ చేయాలి? వాణి టీం గర్ల్స్ తోనా, నితిన్ టీం గర్ల్స్ తోనా? ఇక్కడ చూస్తేనే 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. ఇక్కడ చూస్తే 1 అబ్బాయి, 3 అమ్మాయిలు. ఇక్కడ చూస్తే ఏమో 4 అమ్మాయిలు. అమ్మాయిలతో స్టార్ట్ చేయాలి కాబట్టి ఫస్ట్ మీటింగ్ తోనే స్టార్ట్ చేస్తాం. మీటింగ్ గర్ల్స్ మొత్తం 1 2 3 4 గర్ల్స్ ఉన్నారు. ఎలా అయినా పర్లేదు, నువ్వు ఎన్ని అన్నా గానీ మా గర్ల్స్ టాస్క్ చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ నీ పేరు? శ్రవంతి. శ్రవంతి. ఓకే శ్రవంతి, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దామా. నీకు ఒక సాంగ్ ప్లే అవుతుంది, ఆ సాంగ్ విని ఆ సాంగ్ ని నువ్వు రివర్స్ లో పాడాలి. సో ఫస్ట్ అయితే సాంగ్ వినేద్దామా. హెవీ గో, స్టార్ట్. ఓకే రైట్. సో మరి మా టీం నుంచి 7th ఆల్రెడీ సాంగ్ వినేసింది, దాన్ని రివర్స్ లో పాడడానికి రెడీగా ఉంది. హెవీ గో, స్టార్ట్. నా చుట్టూ నా పెదవి పైన నా నడుమం పడమేను నా గుండె దమ్మోను తల్లంపును బుగ్గల్లో మొగ్గల్లో సిద్ధంగా పాట అయితే చాలా బాగా పాడావు, కానీ నువ్వు రివర్స్ లో పాడలేదు. అదైతే పక్క. నా ఏం పాడుతున్నాను అసలు? నూనె పెట్టుకున్నావు కదా ఇందాక. అదే అంటే నూనె పెట్టుకో చెప్తున్నట్లేదు. మా 7th ఏంటంటే బేసిక్ గా నూనె ఎక్కువ వాడిద్ది అనుకుంటా. ఏ నూనె వాడతావమ్మా? ఆ నూనె, ఈ నూనె, ఈ నూనె, మొన్నటి నూనె, అంతా నూనె, అంతా నూనె. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకసారి 7th కి ఇక్కడ ఉన్న గర్ల్స్ రెడీ క్లాప్ కొట్టాలి. ఓకే రైట్. సో ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ మరి వాణి టీం నుంచి చాలా డల్ గా
ఒక టాస్క్ చేయడానికి రెడీగా ఉన్నారంట. ఇంకోసారి నీ నోట్లోంచి డల్ అనే మాట వచ్చింది అనుకో నువ్వు డల్ అయిపోతావు. ఓకే మరి ఎందుకు మీరు అందరూ డాల్డా ఫేస్ లో ఉన్నాయనా? మరి ఫస్ట్ గా టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు? విల్ సీ. అండ్ నీ పేరు? సంధ్య. సో ఫస్ట్ నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే నువ్వు మీ ఆయన ఒక పార్టీకి వెళ్ళారు అనుకో. పార్టీకి వెళ్తే పార్టీలో ఫ్రీగా వచ్చింది కదా అని మీ ఆయన బాగా తాగేశాడు, ఫుల్ గా బాగా ఎక్కేసి లాస్ట్ లో ఫైనల్ గా వామిటింగ్ చేసుకుంటున్నాడు. అప్పుడు మీ ఫ్రెండ్స్ ఉన్నారు, మీ రిలేటివ్స్ అంతా ఉన్నారు. సో వాళ్ళ ముందు నువ్వు ఎలా కవర్ చేస్తావు? సో ఇప్పుడు మీ ఆయన అంతా తాగడం అంటే ఇంకా నీ పరుగు పోయింది, అందులో మళ్ళీ వామిటింగ్ అంటే ఇంకా కదా అస్సలు ఇజ్జత్ తీసి పడేస్తారు. టాస్క్ ఇక్కడ అసలు వామిటింగ్ చేసుకుంది బాగా మార్చింది. సో ఇప్పుడు ఏంటి, నువ్వు వైఫ్ అనుకో, ఇక్కడ అబ్బాయిలు ఎవరున్నారు కొంచెం జరగవా? అబ్బాయిలు అరే కనిపించట్లేదా? అబ్బాయిల గురించి మాట్లాడా, జరుగు. ఏంటి ఇట్లా అంటున్నా కొత్తగా? ఏంటి మారిపోయింది? ఏంటి పూర్తిగా మారిపోయినా వాణి? ఇప్పుడు ఏంటి తమ్ముడు చెప్పు. అబ్బాయికి చేస్తా చేయవా? ఎందుకు ఏం చేస్తా? సో సంధ్య వైఫ్ గా, నితిన్ హస్బెండ్ గా చేస్తారు. అండ్ మేమంతా రిలేటివ్స్ అనమాట. టాస్క్ అర్థమైంది కదా? కమాన్ గో అహెడ్. ఆగి ఇక్కడే, ఇంకెక్కడికి? మండపం మీదకి వెళ్ళిపోతావు ఏంటి? ఫస్ట్ తినద్దు, అక్కడ భోజనాలు ఉన్నాయి. ఎన్ని రోజులు తినా అంటే మంచి భోజనం తిని. సో ఫస్ట్ అయితే నువ్వు తినేసి, నాకు అక్కడ వేరే పని ఉంది, ఫ్రెండ్ ఉన్నాడు, మాట్లాడుస్తావు ఓకేనా? అయ్యో ఏమైంది? అరే జస్ట్ కళ్ళు తిరిగి ఎక్కువ తిన్నా బిర్యానీ అని. ఏంటి వదినా, బాగున్నావా? బాగున్నా. హాయ్. హాయ్ వదినా. అది నీకు వదిలేంటి అసలు? అది ఎట్లుంది నీకు? అది వదిలేంటి? ఏంటి వాడు ఏంటి కొంచెం ఎక్స్ట్రా మాట్లాడుతున్నాడు? ఎక్స్ట్రా లేదు, మీరు ఎక్స్ట్రా మాట్లాడండి. అసలు ఏంటి ఎక్స్ట్రా మాట్లాడదని చెప్పు. నువ్వు కొనిస్తావా? ఇంటికి వెళ్ళి ఆ సోపు ఈ సోపు అని 10 రోజులు స్నానం చేస్తే కానీ వెళ్ళిపోండి అసలుకి. నువ్వు వద్దు, మీ ఆయన వద్దు, వెళ్ళిపోండి. సో ఎనీవేస్ చాలా చక్కగా చేసావు. నువ్వు మధ్యలో మాకు టాస్క్ ఇచ్చినట్లుంది, నువ్వు మర్చిపోయావు. నువ్వు అసలుకి నన్ను తిడతనా కూడా పట్టించుకోవట్లేను. ఏం లేదు వదినా, ఏం లేదు వదినా. ఏమో బాగా తిన్నట్లుంది సందులో సందు బిర్యానీ, అదే మాటలు రావట్లేదు. అబ్బా వదిలేను అని అంటుంది. సో ఇట్లా మరి మొత్తానికి ఫస్ట్ టాస్క్ క్వాలిటీ నుంచి కంప్లీట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి గర్ల్స్ అందరు. కమ్ ఆన్. ఓకే రైట్. సో మరి సెకండ్ టాస్క్ చేయడానికి నితిన్ టీం నుంచి ఎవరు వచ్చారో విల్ సీ. అండ్ నీ పేరు? అను. సో మరి అనుకు వచ్చిన టాస్క్ ఏంటంటే పద్యం చెప్పాలి. ఇదే టాస్క్ లాగా ఉందా? బాగా ఇది టాస్క్ నిజంగా. సో అయినా కూడా మీరు చెప్పాలి, ఎందుకంటే బేసిక్ గా ఇక్కడ వాళ్ళకి కాంపిటేటివ్. మనం ఖచ్చితంగా ఈ టాస్క్ కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ వాళ్ళకి భయం వేస్తుంది అనమాట. మనం అదే వీళ్ళు ఇంత బాగా చేస్తున్నారు టాస్క్. సో మరి ఫస్ట్ అయితే ఆ పద్యం చెప్పడానికి మీరు రెడీగా ఉన్నారు. ఐ నో దట్. సో హియర్ వి గో స్టార్ట్. గంగిపావు బాగా చెప్పారు. ఓకే చెప్పలేదా? మిషన్ స్టార్టింగ్ టెస్ట్ చేస్తున్నా. గంగి గోవు పాలు గెరెటెడైనా చాలు, కడివెడైన నేల కర్ము పాలు, భక్తి కలుగు కూడు పట్టెడైనా చాలు, విశ్వదా విరామ వినవేమ. విశ్వదామిరామ మలేరియా దోమ. సో రైట్. ఎనీవేస్ అను చాలా చక్కగా కంప్లీట్ చేసావు అండ్ మొత్తానికి పద్యం చెప్పావు అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంప్రెస్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గర్ల్స్ కమ్ ఆన్. నెక్స్ట్ వాణి టీం నుంచి టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు విల్ సీ. అండ్ నీ పేరు? స్పందన. నన్ను చూడకు పనులు, అటు చూడవా ప్లీజ్. స్పందన కాదు, స్పందన. అదే స్పందిస్తూ ఉంటారు మా వాళ్ళు. ఒకేసారి చూడగానే మాటలు రాలేదు. నాకు అర్థమైంది. ఓకే రైట్. స్పందన నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా? నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే డాన్స్ చెయ్యాలి. ఓకే ఓకే చేస్తావా? నువ్వు మామూలుగా చేస్తుంటావు డాన్స్, బాగా చేస్తావా? మన టీం పరువు నిలబెట్టాలి నువ్వు. ఇప్పుడు స్పందన డాన్స్ చేయడానికి రెడీగా ఉంది. ప్లే ద మ్యూజిక్. మీరు
స్పందన చాలా చక్కగా డాన్స్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఫుల్ టు ఎంటర్టైన్ చేసినందుకు థాంక్యూ సో మచ్ అండ్ గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ గర్ల్స్. సో మరి ఇప్పుడు నితిన్ టీం నుంచి లాస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు చూసేద్దాం. అండ్ కమ్ హియర్. నీ పేరు? సౌమ్య. బాగా చెప్పేది సౌమ్య. టాస్క్ కూడా బాగా చేస్తుంది. చూద్దామా ఏంటి? రైట్. సో మరి సౌమ్యకు వచ్చిన టాస్క్ ఏంటంటే యాక్చువల్ గా వాళ్ళు ఇప్పుడు ఒక డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అది అలా అనిపించింది నాకు. సో ఇప్పుడు మన డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసి ఇక్కడ ఉన్న వాళ్ళు మిరాకిల్ లాగా ఫీల్ కావాలి. ఏం జరిగింది అసలు, ఏంటి అసలు ఇంత బాగా చేస్తారు అనుకోవాలి. నితిన్ టీమ్ గర్ల్స్ అంటే అది అనిపించుకోవాలి. సో ఆర్ యు రెడీ? రెడీ. కమ్ ఆన్ గో దేర్. ఓకే రైట్. సో మరి గర్ల్స్ నుంచి లాస్ట్ టాస్క్ సౌమ్య డాన్స్ చేయడానికి రెడీగా ఉంది. హెవ్ వి గో స్టార్ట్ మ్యూజిక్. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి అరే చెక్కిలి గిల్లి గిల్లి గింతాయి ఈ తిక్క గాలి వలన మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన Give her a big round of applause. అది నితిన్ టీమ్ గర్ల్స్ అంటే అనిపించుకున్నారు మా గర్ల్స్. నిజంగా చాలా చక్కగా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఫుల్ టు ఎంటర్టైన్ చేసావు అండ్ ఫుల్ జోష్ గా డాన్స్ చేసావు. అండ్ థాంక్యూ సో మచ్ సౌమ్య. అన్ని మీరే అనేసుకోండి. బాగా చేసాము, అసలు సూపర్ టాలెంటెడ్ అని. ఇప్పుడు వస్తుంది అసలైన టాలెంట్ పార్టీ నుండి. ఓకే వస్తుంది. నీ పేరు? ఐఎమ్ రిషిక సంజన. సో మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం. ఓకే నీకోసం ఒక సాంగ్ ప్లే అవుతుంది. ఆ సాంగ్ ని నువ్వు ప్యారడీ చేసి పాడాలి. సో తెలుసు కదా ప్యారడీ చేయడం? yes I know. yes go ahead. యుగాలెన్ని రాని కానీ ముగింపండులేనే లేని కదే మనం కాదా అనని సమీపాన ఉన్నా కానీ కదల్లేని ఈ దూరాన్ని మరో అడుగు ముందుకు రాని. చూసావు కదా నీకోసం ఒక సాంగ్ అయితే ప్లే అయింది. దాన్ని ఇప్పుడు ప్యారడీ చేసి పాడాలి. ఆర్ యు రెడీ? yes I'm yes go ahead. పరీక్షలెన్ని రాని పోని పాస్ అవ్వడం లేనే లేదు గదే మదా చదువన్నది చిట్టి తీసుకెళ్ళిన గాని పక్క వాళ్ళు చూపించిన గాని రాయడం మనకు రానే రాదు చదువుల గోల మనకెందుకులే మనకసలే మహాభద్రతం చదువులు మన వల్లనే కావు ఈ జన్మకు పరీక్షలెన్ని రాని పోని పాస్ అవ్వడం లేనే లేదు గదే మన చదువన్నది. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు టాస్క్ గర్ల్స్ వారి టీమ్ గర్ల్స్ అండ్ నితిన్ టీమ్ గర్ల్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు. అండ్ ఇద్దరు చాలా బాగా చేశారు. థాంక్యూ సో మచ్ గర్ల్స్ అండ్ థాంక్యూ సో మచ్. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం టాస్క్. ఇప్పుడు అసలు సిసలైన కాంపిటేటివ్ గేమ్స్ స్టార్ట్ కాబోతున్నాయి. సో వాని టీమ్ వర్సెస్ నితిన్ టీమ్. సో ఈ కాంపిటేటివ్ గేమ్స్ లో ఎవరు గెలుస్తారో ఏంటో తెలియాలంటే మనం ఫాస్ట్ గా గేమ్స్ లోకి వెళ్ళిపోవాలి. సో అందులోనూ మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ అందరినీ పరిగెట్టించే గేమ్. సో మరి ఆ గేమే పరుగో పరుగు. పరుగో పరుగో గేమ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీస్ తో పాటు పార్టిసిపెంట్స్ కావాలి. వాని టీం నుంచి 4 గర్ల్స్ అండ్ నితిన్ టీం నుంచి 4 గర్ల్స్. సో మరి ఫాస్ట్ గా నితిన్ టీం నుంచి 4 గర్ల్స్ ఎవరు వస్తున్నారు విల్ సీ. పరుగో పరుగో గేమ్ ఆడడానికి మా టీం గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో 2 టీం గర్ల్స్ వచ్చేసారు కాబట్టి ఫైనల్లీ విని ప్రాపర్టీస్. సో మరి పరుగో పరుగో గేమ్ కి ప్రాపర్టీస్ అనుకున్నాం, పార్టిసిపెంట్స్ అనుకున్నాం. ఆల్రెడీ పార్టిసిపెంట్స్ వచ్చేసారు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. అక్కడ ఆరెంజ్ కలర్ బౌల్, దాంట్లో 4 బాల్స్ అండ్ ఇక్కడ ఒక ఎల్లో కలర్ బౌల్ అండ్ ఇక్కడ 3 స్కార్ఫ్స్ ఉన్నాయి. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి మా టీం నుంచి 4 గర్ల్స్ ముందుగా వస్తాయి. 4 గర్ల్స్ కి అంటే లెగ్స్ కి ఈ స్కార్ఫ్స్ ని ట్యాగ్ చేస్తాం. అండ్ ఆ ట్యాగ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు జంప్ చేసుకుంటూ అక్కడ ఉన్న బౌల్ దాకా వెళ్ళాలి. సో ఆ బౌల్ లో 4 బాల్స్ ఉంటాయి. సో 4 మెంబర్స్ వెళ్ళి ఈచ్ పర్సన్ ఒక్కొక్క బాల్ తీసుకొని మళ్ళీ యాస్టీస్ బ్యాక్ కి మళ్ళీ జంప్ చేసుకుంటూ ఈ బౌల్ దాకా రావాలి అండ్ వచ్చి ఇక్కడ ఉన్న ఎల్లో కలర్ బౌల్ లో ఆ బాల్స్ వేయాలి. సో మీకు టైమర్ ఉంటుంది. సో తక్కువ టైంలో ఈ గేమ్ ని ఎవరు ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళే మన పరుగో పరుగో విన్నర్స్. సో మరి ఫస్ట్ గా ఈ రోజు జిల్లిగాలో టాస్క్ మా గర్ల్స్ స్టార్ట్ చేశారు కాబట్టి ద గేమ్ స్టార్ట్ విత్ వాని టీమ్ గర్ల్స్. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సో
సో లెట్స్ Come గో. on. పరుగు పరుగు గేమ్ ఆడడానికి మా టీం గర్ల్స్ రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. Here we go from 3 to 1. 3, 2, 1 go. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం పర్గో పర్గో. సో మరి పర్గో పర్గో చాలా ఫన్నీగా సాగిపోయింది అండ్ వాని టీమ్ గర్ల్స్ నితిన్ టీమ్ గర్ల్స్ చాలా చక్కగా ఆడారు. సో మరి ఫైనల్ గా ఈ గేమ్ విన్నర్స్ ఎవరో తెలియాలంటే ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోవాలి. సో మరి ఫైనల్ స్కోర్స్ లో ఎవరు విన్నర్స్ అని తెలియాలంటే మరి ఫస్ట్ గా వాని టీమ్ గర్ల్స్ ఎంత తక్కువ టైం లో ఈ గేమ్ ని ఫినిష్ చేశారో విల్ సీ. yes పరుగు పరుగు మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 51 సెకండ్స్ లో. కొట్టుకోండి ఒకసారి చెప్పట్లు లాస్ట్ గా. ఎందుకు ఎందుకంటే తర్వాత కొట్టడానికి ఏముండవు కాబట్టి. సో ఎందుకంటే మరి పరుగో పరుగులో మరి మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 40 సెకండ్స్ లో. మరి మొత్తానికి ఈ రోజు పరుగో పరుగులో విన్నర్స్ ఆఫ్ ది నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మరి వాణి టీమ్ గర్ల్స్ కూడా బాగా ట్రై చేశారు అండ్ కొద్దిగా వేణీలు అవి పెట్టుకోండి అమ్మా, ఎందుకంటే చేతుల నొప్పులు అవి ఉంటాయి. ఏదైనా ఉంటే మధ్యలో మూవ్ జెండు బామ్ అలాంటివి కొనుక్కోండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరూ రెడీగా ఉన్నారంట. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఓకే మరి చూసారు కదా ఒక బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ బై గర్ల్స్. గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ గర్ల్స్. ఓకే సో మరి ఒక బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ చూసాక నెక్స్ట్ మరి ఒక బ్యూటిఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. సో మరి ఈ గేమ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీస్ తో పాటు పార్టిసిపెంట్స్ కావాలి. బిఫోర్ పార్టిసిపెంట్స్ వి నీడ్ ప్రాపర్టీస్ ప్లీజ్. సో మరి ఫస్ట్ గా ప్రాపర్టీస్ వచ్చేసాయి కాబట్టి ఇక లేట్ చేయకుండా పార్టిసిపెంట్స్ కూడా పిలిచేద్దాం. వారి టీం నుంచి 2 గర్ల్స్ అండ్ నితిన్ టీం నుంచి 2 గర్ల్స్. సో మరి ఫస్ట్ గా వారి టీం నుంచి ఆ ఇద్దరు గర్ల్స్ ఎవరు వస్తున్నారు విల్ సీ. లెట్ మీ ఇన్వైట్ 2 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. కమ్ ఆన్. మా గర్ల్స్ వచ్చేసారు కాబట్టి ఇట్స్ టైం ఫర్ నితిన్ టీమ్ గర్ల్స్. గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో 2 టీమ్ అమ్మాయిలు వచ్చేసారు అండ్ ప్రాపర్టీ కూడా రెడీగా ఉంది కాబట్టి ముందుగా ఈ గేమ్ ఎలా ఆడాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా ఈ గేమ్ ని మా గర్ల్స్ ఆడడానికి ముందుగా వచ్చినట్టయితే ఫస్ట్ గర్ల్ ఎవరైతే ఆడడానికి వస్తారో వాళ్ళకి ఈ మాస్క్ పెట్టడం జరుగుతుంది. అప్పుడు మీకు ఏం కనిపించదు. కానీ గేమ్ ఎలా ఆడాలి అని నువ్వు డౌట్ గా చూస్తున్నా నాకు అర్థమైపోయింది. నువ్వు గేమ్ ఆడడానికి మీ ఫ్రెండ్ హెల్ప్ చేస్తుంది, అంటే తను గైడ్ చేస్తుంది. నువ్వు తన సపోర్ట్ తీసుకొని ముందుగా వెళ్ళి అక్కడ తన గైడ్ లైన్స్ ని ఫాలో అవుతూ ఆ బెలూన్స్ ని కూర్చొని బ్లాస్ట్ చేయాలి. సో ఎంతసేపు బ్లాస్ట్ చేయాలని నీకు డౌట్ అవ్వచ్చు. నీకు 90 సెకండ్స్ ఇస్తావు అనమాట. నువ్వు 90 సెకండ్స్ లో ఎన్ని బెలూన్స్ బ్లాస్ట్ చేస్తావో చూసి అండ్ నెక్స్ట్ మీ ఫ్రెండ్ కి గేమ్ ఆడడానికి ఛాన్స్ ఇస్తాం. సో అప్పుడు నువ్వు గైడ్ చేయాలి. తనకు 90 సెకండ్స్, తను కూడా ఎన్ని బెలూన్స్ బ్లాస్ట్ చేస్తుందో కౌంట్ చేస్తాం. టోటలీ మీ ఇద్దరికి 180 సెకండ్స్. ఎవరైతే ఎక్కువ బెలూన్స్ ని బ్లాస్ట్ చేస్తారో వాళ్ళే బెలూన్ బ్లాస్ట్ విన్నర్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నితిన్ టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారంట. సో గర్ల్స్, సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి ఫస్ట్ గర్ల్ ఎవరు వస్తున్నారు? హూస్ కమింగ్?
సో రైట్ మరి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి అఖిల రెడీగా ఉంది. Here we go from 3 to 1. 3, 2, 1 go. అఖిల స్ట్రైట్ స్ట్రైట్ కూర్చో. రైట్ బ్యాక్ బ్యాక్ కూర్చో కూర్చో బ్యాక్ కూర్చో బ్యాక్ బ్యాక్ రైట్ రైట్ కూర్చో. బెలూన్ బ్లాస్ట్ గేమ్ లో నితిన్ టింగల్ ఫస్ట్ గర్ల్ 90 seconds కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు సెకండ్ గర్ల్ రెడీగా ఉంది. కమ్ ఆన్. Here we go from 3 to 1. 3, 2, 1 go. కంప్లీట్ చేసుకున్నారు బెలూన్ బ్లాస్ట్ గేమ్. నితిన్ ని గర్ల్స్ ఏంటి బెలూన్ ని బ్లాస్ట్ చేయమంటే కూర్చొని ఐరన్ చేస్తున్నారు. అరే బెలూన్స్ ని పగలగొట్టడానికి కూర్చోంటున్నారు. నీకు ఐరన్ లాగా అనిపించింది? అలాగే అనిపించింది. కూర్చొని రుద్ది రుద్ది రుద్ది. ఇప్పుడు చూడు మా గర్ల్స్ ఎంత బాగా ఆడతారో. మీ గర్ల్స్ రుద్దుతారు. ఇంకేం చేస్తారు? ఏం చేస్తారో పిలిచి ఫస్ట్ గా చూడాలంటే గేమ్ స్టార్ట్ చేసేయాలి కాబట్టి మా టీం నుండి ఫస్ట్ గర్ల్ రెడీగా ఉంది. ఫస్ట్ ఎవరు గేమ్ ఆడుతున్నారు? ఎస్ కమ్ ఆన్. మా టీం నుండి ప్రీతి రెడీగా ఉంది. ఫస్ట్ గా గేమ్ ఆడడానికి నీకు 90 seconds మాత్రమే ఉంటాయి కాబట్టి ఎక్కువ బెలూన్స్ ని బ్లాస్ట్ చేయి. హియర్ వి స్టార్ట్ ఫ్రమ్ 3, 2, 1 గో. రైట్ రైట్ కూర్చో కూర్చో. చేతికెళ్ళు కూర్చో. కూర్చో కూర్చో. మా టీం నుండి ఫస్ట్ గర్ల్ కంప్లీట్ చేసుకుంది బెలూన్ బ్లాస్ట్ గేమ్ అండ్ సెకండ్ గర్ల్ కూడా రెడీగా ఉంది. కమ్ ఆన్. మా టీం నుండి కీర్తన రెడీగా ఉంది. కీర్తన నీకు కూడా 90 seconds ఇస్తాం. నువ్వు కూడా ఎక్కువ బెలూన్స్ ని బ్లాస్ట్ చేయి. హియర్ వి స్టార్ట్ ఫ్రమ్ 3, 2, 1 గో. లెఫ్ట్ రైట్ రైట్. మొత్తానికి 2 team girls బెలూన్స్ ని బాగా ఐరన్ చేసి బెలూన్ బ్లాస్ట్ కంప్లీట్ చేసుకున్నారు. మీ గర్ల్స్ మా గర్ల్స్ పోటీ మా గర్ల్స్ ఐరన్ చేశారు. ఎంతసేపు కూర్చొని ఐరన్ చేసి చేసి బ్లాస్ట్ చేశారుగా. ఓకే ఎనీవేస్ మరి ఫైనల్ గా విన్నర్స్ ఎవరో తెలియాలంటే ఈ రోజు ఆల్రెడీ 180 seconds వాణి టీం కి ఇచ్చాం, 180 seconds నితిన్ టీం కి ఇచ్చాం. సో మరి 180 seconds లో ఎవరు ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తే వాళ్ళే విన్నర్స్ అనుకున్నాం కాబట్టి సో మరి ఫస్ట్ గా ఈ రోజు 180 seconds లో మరి మా గర్ల్స్ బ్లాస్ట్ చేసిన బెలూన్స్ 7. కమ్ ఆన్ గర్ల్స్. సో సాడ్ చూస్తుంటే జాలేస్తుంది అసలు. 7 బ్లాస్ట్ చేశారు. మా గర్ల్స్ బ్లాస్ట్ చేశారు 9. 180 seconds లో 9 బెలూన్స్ బ్లాస్ట్ చేశారు వాణి టీం గర్ల్స్. కంగ్రాచులేషన్స్ అండ్ ద విన్నర్స్ ఆఫ్ దిస్ గేమ్ ఇస్ వాణి టీం గర్ల్స్. yes థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. చాలా బాగా ఆడారు. అండ్ యూ2 గర్ల్స్ ట్రై చేసాం మనం కూడా ఒక 2 వేరియేషన్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ యూ2. థ్యాంక్ యూ సో మచ్. ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరూ రెడీగా ఉన్నారంట. సో లెట్స్ వెల్కమ్ దెం. ఇంగ్లీషులోన తన వెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం. ఏ స్టార్ హోటల్ బొట్టు పెట్టి పిలిచిన ధాబాకే పరుగు తీస్తలే. డిస్కోలు పప్పలు డెప్పులైట్ కొట్టిన ఆమె తోపులోనే మేడమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాస లెక్కలు.
That was superb and fantastic performance by girls. Give them a big round of applause. Come on, girls. ఓకే సో మరి మొత్తానికి ఒక బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ చూసాక నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళిపోతాం. సో ఆ గేమ్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫుల్ టు ఎంటర్టైన్ అయ్యే గేమ్. సో మరి ఆ గేమే రింగా. ఈ గేమ్ ఆడాలంటే మనకి వారి టీం నుంచి 5 గర్ల్స్ అండ్ నితిన్ టీం నుంచి 5 గర్ల్స్. సో బిఫోర్ దట్ వి నీడ్ ప్రాపర్టీస్. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనకి రింగా గేమ్ లోకి వచ్చేసాం. అండ్ రింగా గేమ్ ఆడాలంటే ప్రాపర్టీస్ అనుకున్నాం, పార్టిసిపెంట్స్ అనుకున్నాం. ఆల్రెడీ ప్రాపర్టీ వచ్చేసింది, చూస్తున్నారు కదా, కలర్ఫుల్ రింగ్. ఓన్లీ సింగిల్ రింగ్. ఈ సింగిల్ రింగ్ తో ఎలా ఆడతారని అనుకుంటున్నారు కదా. సో మరి ఫస్ట్ అయితే ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేసేదానికంటే ఫస్ట్ పార్టిసిపెంట్స్ రావాలి కాబట్టి. సో మరి వాణి టీం నుంచి 5 గర్ల్స్ అనుకున్నాం, నితిన్ టీం నుంచి 5 గర్ల్స్. సో మరి ఫస్ట్ గా నితిన్ టీం నుంచి ఆ 5 గర్ల్స్ ఎవరో చూద్దాం. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. మా గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు, వాళ్ళని కూడా పిలిచేద్దాం. గర్ల్స్ ప్లీజ్ కమ్ ఆన్. సో మరి ఇద్దరు వచ్చేసారు కాబట్టి సో మనకి ప్రాపర్టీ కూడా రెడీగా ఉంది. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరి ఫస్ట్ గా వాణి టీం నుంచి 5 గర్ల్స్ వస్తే 5 గర్ల్స్ ఒక రోలో హ్యాండ్స్ ఇలా స్ట్రెచ్ చేసుకొని ఉండాలి. సో స్ట్రెచ్ చేసుకొని ఉంటారు. అండ్ ఫస్ట్ గర్ల్ నుంచి రింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇలా పాస్ ఆన్ చేసుకుంటూ అండ్ ఎక్కడ చేతులు వదిలిపెట్టద్దు, చేతులు పట్టుకునే ఉండాలి. అండ్ ఫస్ట్ గర్ల్ నుంచి లాస్ట్ గర్ల్ వరకు రింగ్ పాస్ ఆన్ చేయాలి. అండ్ ఎక్కడ ఫోల్డ్ చేయొద్దు హ్యాండ్స్. అండ్ ఆ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ వరకు ఎంత టైం తీసుకుంటుందో, సో మరి ఎవరు తక్కువ టైంలో ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళే విన్నర్స్. అండ్ బిఫోర్ యూ ప్లేయింగ్ దిస్ గేమ్, ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది మీకు క్లియర్ గా మాక్ చేసి చూపిస్తాం. అదిరే అదిరే కన్నే అదిరే 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 కన్నే అదిరే. ఓకే రైట్. సో మరి మొత్తానికి రింగా గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది మీకు క్లియర్ గా మాక్ చేసి చూపించాం. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి వాణి టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారంట. గర్ల్స్ కమ్ ఆన్, లెట్స్ గో. Here we start from 3, 2, 1, go. Here we go from 3 to 1. 3, 2, 1, go. ఓకే మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం రింగా గేమ్. సో రింగా గేమ్ చాలా ఫనీగా ఆడారు ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరూ. సో ఎనీవేస్ మరి ఫనీగా ఆడిన ఫైనల్ గా గేమ్ విన్నర్ ఎవరో తెలియాలంటే మరి ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోవాలి. సో ఆల్రెడీ టైమర్ అనుకున్నాం, తక్కువ టైంలో ఈ గేమ్ ని ఎవరు కంప్లీట్ చేస్తే వాళ్ళే విన్నర్స్ అని. సో మరి ఫస్ట్ గా విల్ గో విత్ వాణి టీమ్ గర్ల్స్. ఎంత తక్కువ టైంలో చేశారో చూసేద్దాం. మా గర్ల్స్ కంప్లీట్ చేశారు విత్ ఇన్ 1 minute 24 seconds లో. అనవసరంగా అన్నాను అనుకుంటా తక్కువ టైం అని. 1 minute 24 seconds. సో అంత టైం తీసుకొని ఆడటానికి మీరు ఏం చేశారు ఇక్కడ? వంట ఉండారా? ఇలాంటి గేమ్స్ ఇంత టైం తీసుకొని ఆడతారా మీ గర్ల్స్? సో ఇప్పుడు మా గర్ల్స్ స్కోర్ చెప్పగానే మీ ఫేస్ లన్నీ బ్లాంక్ అయిపోతాయి. చూద్దాం. ఆల్రెడీ అయిపోయాయి ఇక్కడ. ఏడబోకే ప్లీజ్. గేమ్ స్కోరింగ్ ఏం చెప్పలే, ఏడో స్టార్ట్ చేసిందమ్మా. ఇంటికి ఎలా వెళ్ళాలి? ఇంటికి ఓడిపోయి ఇంటికి వెళ్తే మా ఇంట్లో ఏం తిడతారో తెలుసా నీకు అంటుంది. సో ఎనీవేస్ మరి ఫైనల్ గా ఈ రోజు రింగాలో మరి మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 41 seconds లో. ఫైనల్ గా విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. కమ్ ఆన్ గర్ల్స్, కంగ్రాచులేషన్స్. ఓకే అది అన్నమాట నితిన్ టీమ్ గర్ల్స్ అంటే. ఒకసారి కమ్ ఆన్ గర్ల్స్.
ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ అండ్ ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. స్కూటర్ సుబ్బారావు చిప్పాడు పొరికోలంతా నా వెనక పడతారు. తింగ 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 రోల దొంగ దొంగ సచ్చినోల టెన్షన్. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఒక ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ చూశారు కదా గర్ల్స్ నుంచి. సో గర్ల్స్ అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమాన్ గర్ల్స్. ఓకే రైట్. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ అని చెప్పుకున్నాం ఫైనల్ మోస్ట్ గేమ్ కూడా. సో మరి ఆ ఫైనల్ బ్యాటిల్ లో ఎవరు గెలుస్తారో లేదో తెలియాలంటే మనం ఫైనల్ గేమ్ లోకి వెళ్ళిపోవాలి. సో ఇంతకీ ఆ గేమ్ ఏంటి, ఏంటి ఓవర్ యాక్షన్ ఎంత ఇస్తున్నాడు అనుకుంటున్నారు. సో ఆ గేమే సై అంటే సై. సో మరి సై అంటే సై గేమ్ ఆడాలంటే పార్టిసిపెంట్స్ కంటే ముందు మనకు కావాల్సింది ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం వచ్చేసాం ఫైనల్ మోస్ట్ గేమ్ సై అంటే సైలోకి. సో మరి సై అంటే సై ఆడాలంటే పార్టిసిపెంట్స్ అనుకున్నాం, ప్రాపర్టీస్ అనుకున్నాం. ఆల్రెడీ ప్రాపర్టీస్ వచ్చేసాయి, చూస్తున్నారు కదా అక్కడ వైట్ కలర్ బాక్సెస్ అండ్ దాంట్లో డిఫరెంట్ ప్రాపర్టీస్, చాక్లెట్స్ ఉంటాయి, లెమన్స్ ఉంటాయి, బాల్స్ ఉంటాయి. సో మరి ఫస్ట్ గా వాణి టీమ్ నుంచి 3 గర్ల్స్ ఎవరు వస్తున్నారో చూసేద్దాం. లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్ కమ్ ఫార్వర్డ్ ఫ్రమ్ వాణి టీమ్. కమ్ ఆన్. నెక్స్ట్ మరి మా టీమ్ గర్ల్స్ కూడా సై అంటే సై గేమ్ ఆడటానికి సై అంటూ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. ఈ గేమ్ ఎలా ఆడాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ గా మా గర్ల్స్ ముందుగా వచ్చినట్టయితే ఇద్దరు అమ్మాయిలు ఇలా హ్యాండ్ హోల్డ్ చేసి పట్టుకోవాలి. అండ్ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తనని మీ హ్యాండ్స్ మీద కూర్చోబెట్టుకుని ఇక్కడ నుండి ఆ బాక్సెస్ దాకా తీసుకెళ్ళాలి. ఎవరైతే సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నారో తను తన కాళ్ళు యూజ్ చేసి అక్కడ ఉన్న బాక్స్ ని పిక్ చేసి మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్న బాక్స్ దాకా వచ్చి ఇక్కడ వేయాలి. మీకు 2 minutes టైం ఇస్తామన్నమాట. 2 minutes లో మీరు ఎవరైతే ఎక్కువ బాక్సెస్ పిక్ చేస్తారో అంటే వాళ్ళు కూడా ఆడతారు అండ్ మనం కూడా ఆడాలి. వాళ్ళకి 2 minutes అండ్ మనకు కూడా 2 minutes. ఎవరైతే ఎక్కువ బాక్సెస్ ని కరెక్ట్ చేస్తారో వాళ్ళే విన్నర్స్ అని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ విన్నర్స్ కాదు. సో ఈ గేమ్ కి ఒక ట్విస్ట్ ఉంది, దానికి ఒక లక్ ఉంది అండ్ లక్ కూడా ఉండాలి. ఫస్ట్ అయితే మీ గేమ్ అర్థమైంది కాబట్టి ఈ గేమ్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి ఎవరు రెడీగా ఉన్నారు? ఈ గేమ్ ఆడడానికి మరి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. Girls, are you ready? Ready. So let's go. Come on. Here we go from 3 to 1. 3, 2, 1, go. మా గర్ల్స్ 6 బాక్సెస్ కలెక్ట్ చేశారు. దాంట్లో చాక్లెట్స్ గానీ, లెమన్స్ గానీ, బాల్స్ గానీ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారు. విల్ సీ అండ్ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 total chocolates collected by Nitin team girls. 60. Come on girls. And next we'll go with lemons. 1 2 and 3. 3 lemons. Superb. And final గా మిగిలినవి balls. So మరి balls ఎన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాం. 1 2 3 balls. సో మరి సై అంటే సై గేమ్ మరి మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వాణి టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ లెట్స్ గో. Here we start from 3 2 1 go.
కలెక్ట్ చేసిన ప్రాపర్టీస్ చాలా తక్కువగా కనిపిస్తున్నాయి, అయినా ఏం పర్వాలేదు ఎందుకంటే లక్ ఉంటే మేమే విన్ అవ్వచ్చు కాబట్టి. సో ఫస్ట్ ఇక్కడ ప్రాపర్టీస్ ని కౌంట్ చేసేద్దాం. 1 2 3 4 5 6 7 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 31 32 33 34 35 36 37 38 39 40 41 and 42 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు మా గర్ల్స్. సూపర్. అండ్ నెక్స్ట్ లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు విల్ సీ. 1 and 2 ఓన్లీ 2 లెమన్స్ కలెక్ట్ చేశారు. అండ్ ఫైనల్ గా బాల్స్ ఓన్లీ 1 బాల్. yes సో మరి సై అంటే సై గేమ్ వాణి టీమ్ గర్ల్స్ అండ్ నితిన్ టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే రైట్. సో మరి మొత్తానికి సై అంటే సై గేమ్ ఫినిష్ చేసుకున్నాం. అండ్ ఈ రోజు వాణి టీమ్ గర్ల్స్ అండ్ నితిన్ టీమ్ గర్ల్స్ లో విన్నర్స్ ఎవరో తెలియాలంటే ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలి. సో మరి ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలంటే బిఫోర్ స్టార్టింగ్ ద గేమ్ మనం చెప్పుకున్నాం ట్విస్ట్. ఏంటి ఆ ట్విస్ట్ అని ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరూ ఈగర్లీ వెయిటింగ్. ఇందుకీ ఆ ట్విస్ట్ ఏంటి అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వాణి చేతిలో 3 కార్డ్స్ ఉన్నాయి. ఆ 3 కార్డ్స్ లో 3 డిఫరెంట్ స్కోరింగ్. ఒక దాంట్లో 100 ఉంటుంది, ఒక దాంట్లో 50 ఉంటుంది అండ్ ఒక దాంట్లో 30 ఉంటుంది. సో ఫస్ట్ గా ఈ గేమ్ నితిన్ టీమ్ గర్ల్స్ ఆడారు కాబట్టి మా గర్ల్స్ స్కోరింగ్ మరి వాణి టీమ్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. గర్ల్స్ ఒకవేళ మనం చాక్లెట్స్ ఒక 25 కలెక్ట్ చేసామనుకోండి, సీరియస్ గా అవ్వకండి, మన 60 కానీ 25 అనుకోండి. ఆ 25 చాక్లెట్స్ కి ఇక్కడ 3 కార్డ్స్ లో వాణి టీమ్ గర్ల్స్ ఒక కార్డ్ పిక్ చేస్తారు. దానిలో 30 రావచ్చు, 50 రావచ్చు అండ్ 100 రావచ్చు. ఒకవేళ 50 వస్తే 25 into 50. సో స్కోర్స్ అనేవి అలా డిసైడ్ అవుతాయి. సో ఆల్రెడీ వీళ్ళకి క్లియర్ గా అర్థమైపోయింది కాబట్టి సో స్కోరింగ్ కి వెళ్ళిపోతాం. ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ నితిన్ టీమ్ గర్ల్స్. గర్ల్స్ మనకి ఫస్ట్ గా ప్రాపర్టీస్ లో చాక్లెట్స్ ఉన్నాయి, లెమన్స్ ఉన్నాయి, బాల్స్ ఉన్నాయి. ఏ స్కోరింగ్ కి వెళ్ళిపోదాం? చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 60. సో 60 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు నితిన్ టీమ్ గర్ల్స్. సో మరి ఆ 60 చాక్లెట్స్ కి మరి వాణి టీమ్ గర్ల్స్ ఎంత ఇస్తారో చూద్దాం. 50. 60 into 50. వెరీ గుడ్. నెక్స్ట్ విల్ గో విత్ లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 3. సో 3 లెమన్స్ కలెక్ట్ చేశారంట. 3 లెమన్స్ కి వాణి టీమ్ గర్ల్స్ ఎంత ఇస్తారో చూద్దాం. 30. 3 into 30. సూపర్. అండ్ ఫైనల్ గా మిగిలినవి బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 3 బాల్స్ కలెక్ట్ చేశారు మా గర్ల్స్. ఆ 3 బాల్స్ కి మరి వాణి టీమ్ గర్ల్స్ ఎంత ఇస్తారో చూద్దాం. 100. 3 into 100 300. సో మరి వాణి టీమ్ గర్ల్స్ స్కోర్స్ ఇప్పుడు మా టీమ్ గర్ల్స్ కలెక్ట్ చేస్తారు. సో పెద్దగా వాళ్ళ స్కోరింగ్ ఏం లేదు, ఏదో 5 కలెక్ట్ చేశారు కాబట్టి ఫాస్ట్ గా అయిపోద్ది. సో ఫస్ట్ విల్ గో విత్ లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 2 లెమన్స్ కలెక్ట్ చేశారు మా గర్ల్స్. దానికి రాబోయే స్కోర్ ఏంటో విల్ సీ. 100. 2 into 100. అండ్ నెక్స్ట్ చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 42 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. దానికి రాబోయే స్కోర్ ఏంటో విల్ సీ. 30. 42 into 30. అండ్ నెక్స్ట్ ఫైనల్ గా బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 1. ఓన్లీ 1 బాల్ కలెక్ట్ చేశారు. దానికి రాబోయే స్కోర్ ఇంకా రాబోయేది ఎందుకు, వచ్చేది లాస్ట్ కి. 1 into 50. ఓకే రైట్. సో మరి మొత్తానికి వాణి టీమ్ గర్ల్స్ అండ్ నితిన్ టీమ్ గర్ల్స్ వాళ్ళ స్కోరింగ్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. ఓకే రైట్. సో మరి మొత్తానికి సై అంటే సై గేమ్ కంప్లీట్ చేసుకున్నాం. సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10 9 8 7 6 5 4 3 2 1. ఈ రోజు సై అంటే సైలో మా గర్ల్స్ చేసిన స్కోర్ 1510. ఓకే రైట్. సో మరి ఈ రోజు మన ఫైనల్ గేమ్ సై అంటే సైలో మరి మా గర్ల్స్ చేశారు 3390. సో మరి ఫైనల్ గా ఈ రోజు సై అంటే సైలో విన్నర్స్ ఆర్ ద నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. కమ్ ఆన్. ఎనీవేస్ ఇక్కడ విన్నర్స్ ఉన్నారు, రన్నర్స్ ఉన్నారు. వీరికి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనతో పాటు ఈ రోజు స్పెషల్ గెస్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ జి సుజారెడ్డి గారు. వి వెల్కమ్ యూ మ్యామ్. And next I would like to invite M. Swapna Reddy garu. We welcome you ma'am. So mari final ga I would like to invite B. Sarija Reddy garu. We welcome you ma'am. So anyways ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఫుల్ టు ఎంజాయ్ చేస్తున్నారు. సో మన స్టాఫ్ అండ్ మన మేనేజ్మెంట్ కి ఎలా అనిపించింది మన షో అడిగేద్దాం. సో మ్యామ్, how was your experience? Very heartful, thankful to
ఈటీవీ ప్లస్ అండ్ జిల్ జిల్ జిగా ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన ఫైనల్ మోస్ట్ అండ్ ఫైనల్ గేమ్, ఫైనల్ బ్యాటిల్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ గేమ్ లో ద విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్ అండ్ కంగ్రాచులేషన్స్. అలాగే చెప్పడానికి బాధగా ఉన్న ద రన్నర్స్ ఆర్ వాణి టీమ్ గర్ల్స్. సో ఎనీవేస్ మరి రన్నర్స్ కి ఇక్కడ క్యాప్స్ ఉన్నాయి, క్యాప్స్ అందజేయాల్సిందిగా మేనేజ్మెంట్ కోరుతున్నాను. ఫైనల్ విన్నర్స్ ఇన్ సై అంటే సై ఇస్ నితిన్ టీమ్ గర్ల్స్. వారికి కూడా మెమెంటోస్ అందజేయాల్సిందిగా మేనేజ్మెంట్ కోరుతున్నాను. సో మరి మొత్తానికి ఈ రోజు మన ఈటీవీ ప్లస్ జిల్ జిల్ జిగా సో ఏకశిలా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరినీ చూడగానే నాకు ఫుల్ జోష్ వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళు అల్లరి కానీ, వాళ్ళ అరుపులు కానీ, వాళ్ళ వాయిస్ లోని బేస్ కానీ, గేమ్స్ అయితే ఏంటి, టాస్క్ అయితే ఏంటి, ఫుల్ టు ఎనర్జిక్ గా అండ్ జోష్ గా పార్టిసిపేట్ చేశారు. అండ్ ఇంత డిసిప్లిన్ గా వీళ్ళు పార్టిసిపేట్ చేశారంటే ఇట్స్ ఆల్ సపోర్ట్ ఆఫ్ మేనేజ్మెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ స్టూడెంట్స్. అగైన్ రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన ఫైనల్ గేమ్ సై అంటే సైలో విన్నర్స్ ఆర్ ది నితిన్ టీమ్ గర్ల్స్ అండ్ రన్నర్స్ వాణి టీమ్ గర్ల్స్. ఎనీవేస్ చాలా చక్కగా ఇద్దరు ఆడారు. అండ్ విన్నర్స్ మా గర్ల్స్ అని చెప్పుకునే దానికంటే ఇక్కడున్న గర్ల్స్ అందరూ విన్నర్స్ అండ్ ఇక్కడున్న స్టూడెంట్స్ అందరూ విన్నర్స్, ఎందుకంటే వాళ్ళందరూ ఫ్రెండ్స్ కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్, గుడ్ ట్రై గర్ల్స్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే వ్యూవర్స్, చూశారు కదా, ఇది ఈ రోజు మన జిల్ జిల్ జిగా అండ్ ఏకశిలా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ వరంగల్. సో మరి ఇక్కడ చూశారు కదా, గర్ల్స్ అందరూ ఫుల్ టు జోష్ గా అండ్ ఎనర్జెటిక్ గా మన గేమ్స్ లో పార్టిసిపేట్ చేశారు. మొత్తానికి మన జిల్ జిల్ జిగా వాళ్ళకి ఎలా అనిపించిందో వాళ్ళ ద్వారా తెలుసుకుందాం. సో గర్ల్స్, హ్యావ్ యూ ఎంజాయ్డ్? ఓకే, టచ్ చేస్తే దానమ్మ షాకే అన్నట్లున్నారు. సో వాళ్ళ అరుపుల ద్వారా మనకు అర్థమైపోతుంది వాళ్ళు ఎంత బాగా మన గేమ్స్ ని అండ్ మన టాస్క్ ని ఎంజాయ్ చేశారో. సో ఇలాంటి మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరికొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. Until then, this is me Nitin and Vani signing off. See you, bye bye. Bye guys.